నమస్తే వెల్కమ్ టు బి3 న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ ఎరువుల కర్మాగారం ముందు లారీ యాజమాన్య ధర్నా టెండర్ పిలవకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలు పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేందుకు కేటీఆర్ కృషి మహిళా శక్తిని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి మహిళా శక్తి అమలులో మన జిల్లా ఆదర్శంగా నిలవాలి పచ్చడి మొక్కలతో భవిష్యత్తు తరాలకు భరోసా వన మహోత్సవ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ముందు లారీ యాజమానులు ధర్నా నిర్వహించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో లోడింగ్ కాల పరిమితి ముగిసిన టెండరు పిలవకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం తెలంగాణ ట్రాన్స్పోర్ట్ టెండర్ పిలవకుండా వ్యాగన్ల ద్వారా రవాణా చేస్తుండటం సరైంది కాదన్నారు. భూ నిర్వాసితులు స్వయం ఉపాధి కల్పించుకున్న యాజమాన్యం అవకాశం దెబ్బతీస్తుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం చొరవ తీసుకుని ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు లారీ యజమానులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి లారీ యజమానుల ఐక్యత లారీ యజమానుల ఐక్యత ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ 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 జీవనవాదు లారీల ముద్దు ఆర్ఎఫ్సిఎల్ 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 మండి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ మండి వైఖరి లారీ యజమానుల న్యాయమైన కోరికలు వెంటనే సమయం అయిపోయిన టెండర్ వెంటనే సమయం అయిపోయిన టెండర్ వెంటనే వ్యాగిన్ వద్దు లారీ ముద్దు వ్యాగిన్ వద్దు లారీ ముద్దు మిత్రులకు అలాగే వచ్చిన లారీ యజమానులందరూ కూడా నమస్కారం అండి. ఈడ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అన్న ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ లో మాకు ఉన్న ఏదో అగ్రిమెంట్ ప్రకారంగా టెండర్లు మారుతూ ఉంటాయి. లోడింగ్ శాతం మొత్తం టోటల్ 100% లోడింగ్ మా లోకల్ లారీలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది ఇస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే 15 రోజులు అయిపోయింది టెండర్ అయిపోయి ఇంతవరకు టెండర్ పిలవట్లేదు. దాన్ని ఓడ్లో పెట్టిళ్ళు లోడింగ్ మొత్తం ఆపేసి ర్యాకుల ద్వారా మొత్తం లోడింగ్ తీసుకొని పోతా ఉన్నారు. 100% ఇలా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మేము ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులకు కూడా మేము ఆల్రెడీ తీసుకుపోయినాం. ఈ ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకుంటలేరు. మా సమస్యను వెంటనే మాకు స్థానికంగా ఉన్న లారీ యజమానులకు కంపల్సరీ లోడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు మా భూములు పోయినాయి. ఈరోజు మేము ఇక్కడ తలపెట్టిన కార్యక్రమం ఏంటంటే గత మార్చి నెలలోనే ఈ తెలంగాణ టెండరు కాలం ముగిసింది. 3 నెలలు ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరిగింది. మొన్న ఈ నెల 9వ తారీఖు తోటి దాని సమయం అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం టెండర్ విలువకుండా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఈ ఆర్ఎఫ్సిఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఎప్పుడు ఈ టెండర్ ప్రక్రియ రన్నింగ్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. కానీ ఈ ఒక్కసారి మరి ఎందుకు చేస్తా ఉన్నారు ఏంది మాకేం తెలియదు. 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసినామన్నారు. మొన్న జూలై 9వ తారీఖు తోటి తెలంగాణ అయిపోయింది దీని టెండర్ సమయము. మళ్ళీ పిలుస్తారు. దాని మీద ఎందుకు పిలుస్తలేరంటే హెడ్ ఆఫీసులో బిజీ ఉన్నారండి, పిలుస్తారు అది అని చెప్పారు. కనీసం ఎక్స్టెన్షన్ కూడా చేయడం లేదు. రెండోది ఏంటంటే ఆంధ్ర కర్ణాటక పిలుస్తారు. కేటీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక ముదోల్ ఎన్టీఆర్ గార్డెన్ బీఆర్ఎస్ ముదోల్ తాలూకా సమన్వయ నాయకులు డాక్టర్ కిరణ్
కొమ్రేవార్ మండలాల నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన అలుపెరగని పోరాటం చేయాలని, భవిష్యత్తులో మరిన్ని రాజకీయాలు పదవులు అనుభవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు ఎన్నెల అనిల్, పాస్క్ చైర్మన్ గంగాచరణ్, కొర్వశ్యామ్ దత్తతి పాల్గొన్నారు. అదే విధంగా ఈ రోజు మనం నిరుత్సాహపడేది లేదు. మనం 10 సంవత్సరాల కాలం మనం పాలించినాం. రాబోయే రోజుల్లో మన పాలన ఎలా ఉంటుంది? राहुल इकडे अरे ఈరోజు మన యూత్ ఐకాన్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన బైన్సాపట్నంలోని ఎన్టీఆర్ గార్డెన్లో వేడుకలను ఏర్పాటు చేయడం జరిగింది. మన కార్యకర్తలందరూ నాయకులందరితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని కేటీఆర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా చేయడం జరిగింది. దీనికి నా యొక్క పిలుపు మేరకు అధిక సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలందరికీ, మన నిబంధనటువంటి ప్రజలందరికీ దీనికి గాను మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి దీంట్లో భాగంగానే అంతర్జాతీయ ఏర్పాటు చేయబడింది. సామాజిక దృక్పథంతో, సామాజిక దృక్పథంతో కేటీఆర్ గారిని పురస్కరించుకొని ఆపదలు ఉన్న వారికి మనం సహాయం చేసినట్లయితే చెప్పేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా మంది యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మరియు బ్లడ్ బ్యాంక్ వాళ్ళకు కూడా సిబ్బంది కూడా శాంతిలో వాళ్ళకు కూడా మా యొక్క పూర్తి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేస్తామని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని మా నాయకులందరూ కలిసి కష్టపడి మళ్ళీ మన విధుల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి పూర్తి స్థాయిలో కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు కేటీఆర్ గారికి మన సరస్వతి అమ్మవారి కటాక్షాలతో 2-3 ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవలో మరింత ముందుకు వెళ్ళి మన తెలంగాణని ఉన్నత శిఖరాలకి అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటూ మనందరికీ వారికి ప్రజలందరికీ మరియు తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలను పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రణాళికబద్ధంగా పాలన సాగించారని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామిగా తీర్చాలని ఆయన ఆకాంక్షించారు. टारगेट फोटो वरके अरे रावण पटु
రాజేశ్వరి రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నాయకులు అడిపెల్లి మురళీధరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఇలా సంతోషంగా కేటీఆర్ అన్న జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు సంతోషంగా మాకు అనుకున్న రీతిలో జీతాలు పెరిగినాయి అనేటువంటి సంతోషం ఆనందాన్ని వీళ్ళందరూ కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా కేటీఆర్ అన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆనాడు కరోనా సమయంలో కష్టించి పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులను హక్కున చేర్చుకున్నటువంటి మనసున్నటువంటి మంత్రివర్యులు కేటీ రామారావు గారు మాకు జీతాలు సరిపోవడం లేదంటే కూడా జీతాలు పెంచినటువంటి గొప్ప ముందు చూపు కలిగినటువంటి నాయకుడు కేటీ రామారావు గారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ హరీష్ రెడ్డి పిలుపు మేరకు ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 42వ డివిజన్ కి చెందిన గూడూరి సుశీల వైద్య ఖర్చులు నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం చేయడానికి ఎప్పుడు ముందుంటుందని, ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ ఫౌండేషన్ సభ్యులు గంజ శివ, రవీంద్రచారి, బోడిగ శ్రీనివాస్ గౌడ్, అరుణ్, ఎండి అనాస్, బొల్ల మధు పాల్గొన్నారు. Every 3 months every 3 months ఇప్పుడు అవసరం తీసుకుంటే నెంబర్ అదే 3 ఉన్నాయి నేను 4 ఐడి ఈ బిడ్డ అక్కడ ఆర్గనైజేషన్ పేరు ఎక్కడ క్యాంప్ దగ్గర ఇక్కడ ఉంది వాళ్ళే అట్లా నారాయణ ఆ సంఘం అంటే తెలుసు ఆయన 100 సార్లు అందరికీ నమస్కారం. మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేద్దామని హరీష్ అన్న గారు, విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ హరీష్ అన్న గారు అమెరికా నుంచి మాకు సూచించడం జరిగింది. ఆయన సూచన మేరకే రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు మా ఫోటో జర్నలిస్ట్ అయిన సీనియర్ మా మిత్రుని వాళ్ళ వైఫ్ సుశీల గారు గత 15 సంవత్సరాల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఒక 2-3 నెలల నుంచి మమ్మల్ని సాయం కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని హరీష్ అన్న గారి దృష్టికి తీసుకువెళ్ళగా అన్నగారు వెంటనే 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించమని కోరారు. తప్పకుండా ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇప్పుడు అందజేశాము. కేటీఆర్ గారి గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రామ్ లో భాగంగా మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇంత త్వరగా అడిగిన వెంటనే స్పందించిన హరీష్ అన్న గారికి మా అందరి తరఫున, విహెచ్ఆర్ టీం తరఫున, రామగుండం టీం తరఫున అన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఇంకా క్రిటికల్ గా ఏమైనా ఉన్నా కూడా దయచేసి అట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా నాకు తెలియజేయమని అన్నగారు నాకు సూచించారు. తప్పకుండా మీరు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. మా చేతులైన సాయం మేము తప్పకుండా చేస్తాం. ఫౌండేషన్ తరఫున మీకు సపోర్ట్ గా ఉండడానికి మేము ఎప్పుడు ముందుంటాం.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడిఓసి కార్యాలయం సమావేశం హాలులో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా శక్తి కార్యక్రమంపై మండల జిల్లా మహిళా సమైక్యల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు డిపిఎంలు ఏపీఎంలు సిసిలు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో అవగాహన సమీక్ష సదస్సు నిర్వహించారు. మహిళా శక్తి యూనిట్లు ఎంపికపై మహిళా సమైక్య సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మండలాలు 5 నుంచి స్టార్ట్ అవుతాయి సార్. ప్రతి మండలకు ఒక మండలం ఉన్నప్పుడు ఇంకొక మండలం కూడా ఎంఎస్సిసి ఉంటుంది సార్. వివోలో కూడా ఎప్పుడు పెట్టారు చేశారు లైక్ లాస్ట్ ఇయర్ కంటే ఈ కంటే ఎట్లా చాలా ముందుకు మనకు మహిళలు ఉన్నారు. మాకు ఇంకా మంచి అవకాశాలు ఇస్తే చాలా మెరుగున్నాయి సార్. అందరూ కూడా సంతోషపడుతున్నారు. మళ్ళీ ప్రతి మహిళా సంస్థల చైర్మన్ పదవులు ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ సంస్థలో దానికి మహిళలకు మెసేజ్ చాలా సంతోషంగా ఉంది. బెగడపల్లి నిమ్మలగూడెము మేనాలిపేట కరీంనగర్ పోవాలంటే ఒక రోజు ముందు బయలుదేరాలి. పోయి అక్కడ పెద్దపల్లిలో మధ్యలో ఉండి ఈ అన్నిటి ద్వారా మీకు అనే విధానం వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా అందరినీ అది స్కీమ్స్ కూడా కాంప్రమైజ్ చేసి మీకు మనం ఫాలో చేయాలి. ఇది మన ఉద్దేశం. సెవెంటీ కూడా కాపీ ప్రకారం ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. లైక్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కింద మనం ఏం చేస్తున్నాం, రిజిస్ట్రేషన్, దెన్ ది కుకింగ్, కొన్ని ఏదైతే చూసాము ఇక్కడ మనం క్యాంటీన్స్ పెట్టుకున్నాం. కానీ ఎక్కడైనా క్యాంటీన్స్ లేదు, మనం టిఫిన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ టిఫిన్ సర్వీస్, లంచ్ టిఫిన్ సర్వీస్, ఎక్కడ కావాల్సిన ఇంటికి కుక్ చేసి మనం టిఫిన్ ప్రొవైడ్ చేసి మనం చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ మన బాల్పల్లి టౌన్ లో చాలా మంది ఇక్కడ రెంట్ లో స్టే చేస్తున్నారు. కుక్ చేయట్లేదు. మనం కూడా ఇది ఒక అవేర్నెస్ పెట్టి ఒక అవగాహన పెట్టి ఇది టిఫిన్ సర్వీసెస్ మనం చేయవచ్చు. సిమిలర్లీ అది లంచ్ సర్వీస్, డిన్నర్ సర్వీస్ ఇది కూడా చిన్నగా ఇది ఇన్కమ్ వస్తుంది. సిమిలర్లీ మన బేకరీ పచ్చడి కూడా యాప్ చేస్తున్నారు. చూసారు మీ స్టాక్ కూడా చూసాను. మనం ఏం చేయాలి, అది బ్రాండింగ్ కూడా పెట్టాలి. ఏమవుతుంది, మనం మంచిగా తయారు చేస్తున్నాం కానీ అది బ్రాండింగ్ లేదు. సో మనం అది కూడా చేయాలి. సో ఒక బ్రాండ్ పేరు లాగా మనం ఈ ఉద్యోగం మనం మంచి పేరు ఇస్తే, మంచి బ్రాండింగ్ చేస్తే మనం ఫ్యూచర్ టైం ఎప్పుడైనా మన జిల్లాలో మన ఫ్యూచర్ ఆన్లైన్ లో కూడా మనం సెల్ చేయాలి. మనకు ఒక ఈలాగా మనం బ్రాండ్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకల సందర్భంగా మంత్రి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు కాటారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. కాటారం మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల శాఖ ఇన్ఛార్జ్ నాయకులు శ్రీనివాస్, పంతకాని నడవలి, ఎస్సీ సెల్ నియోజకవర్గ మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, లక్ష్మారెడ్డి, గాలి సడవలి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర స్వామి, మహిళా నాయకురాలు శ్రీ లక్ష్మి పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యత పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో కలిసి ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పచ్చటి మొక్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యత స్వీకరించాలని, నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, శ్రీకాంత్, రత్నం, ఆర్ఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో అన్ని పోలీస్ స్టేషన్లో తర్వాత డిపిఓలో ఇక్కడ మేము వన మహోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాము. దాంట్లో స్పెసిఫిక్లీ మా భూపాలపల్లి డిపిఓలో ఇది కొత్తగా డిపిఓ ఫామ్ చేయడం జరిగింది. ఈ స్పేస్లో చాలా స్పేస్ ఉంటుంది, అరౌండ్ 35 ఏకర్ క్యాంపస్ ఉంటుంది. సో ఆ కోసం మేము ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అరౌండ్ 200-300 ట్రీస్ తీసుకొని అది ప్లాంటేషన్ ఈరోజు మేము చేస్తున్నాము. సో దాంట్లో మేజర్గా ఇది మ్యాంగో ట్రీస్ మేము ప్లాంటేషన్ చేస్తున్నాము. సో దట్ ఫ్యూచర్లో కూడా ఏదైనా యూస్ఫుల్ పర్పస్ ఉంటుంది. సో మేము అందరికీ ఆహ్వానం చేస్తున్నాము ఈ అందరూ ప్రాపర్గా ఖచ్చితంగా మీ ప్లాంటేషన్ చేయాలి. ఇప్పుడు మాన్సూన్ మంచిగా సీజన్ ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో ఇది 2-3 మినిమం ట్రీస్ ఉండాలి, ప్రతి పర్సన్ పాటు ఒక ట్రీ ఉండాలి. సో అది చేస్తే ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో కూడా మా జీవితంలో మంచిగా ఫ్రూట్స్ వస్తుంది, మంచిగా ఇది భవిష్యం వస్తుంది. మా కొడుకు కోసం, కూతురు కోసం ఇది ఖచ్చితంగా చేయండి. సో అందరూ ఇది వన మహోత్సవంలో పార్టిసిపేట్ చేసి ఈ తెలంగాణ స్టేట్లో మంచిగా ట్రీ కవర్ పెరగాలి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదం లేకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టారని పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి అన్నారు. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందని ధ్వజమెత్తారు. పటాన్చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా బీజేపీకి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిపించారని, అబద్ధపు హామీలతో తెలంగాణకు ఏదో చేస్తామని ఆశ చూపి మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మొట్టు కుమార్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి, జిన్నారం మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఉద్యమకారుడు వెంకటేష్ నాయకులు హాజరయ్యారు. అనే పదం లేకుండా మరి మొట్టమొదటిసారి మనము ఇవాళ కేంద్ర బడ్జెట్ మనం నిన్న చూడడం జరిగింది. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం అన్న మాట లేకుండా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ₹1 మన తెలంగాణకు ఇవ్వకుండా మరి నిన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కొనసాగడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎన్నో ప్రపోజల్స్, ఎన్నో ప్రాజెక్టుల ప్రపోజల్లకు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మనము కేంద్ర ప్రభుత్వం వారికి మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి ఇవన్నీ ప్రతిపాదనలు ముందు చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా తిరిగి ఎన్నోసార్లు నేను తిరిగి అడిగినా అని చెప్పుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు జాతీయ ప్రాజెక్ట్ హోదా కింద పాలమూరు రంగారెడ్డి కానీ మరి అదే రకంగా కాళేశ్వరం కానీ ఇవి రెండింటికి జాతీయ హోదా ఇవ్వాలి. మరి ఎంతో అంత మనకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే మరి పోలవరంకి ఏ రకంగా ఇది ఇస్తున్నారో మా తెలంగాణకు కూడా జాతీయ హోదా రావాలి. మరి మా ప్రాజెక్టు కూడా మేము కట్టే విధంగా ఏదైతే మనకు బైఫర్కేషన్ యాక్ట్లో ఉందో దాని ప్రకారంగానే మరి డబ్బులు ఇవ్వాలని మన తెలంగాణ కూడా కోరుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షని మరి కేంద్ర ప్రభుత్వం దూరం పెట్టడం జరిగింది. అదే కాదు బయ్యారం ఉక్కు కర్మాగారం మరి దాని గురించి అయితే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు 10 సార్లు తిరగడం జరిగింది, మీ అందరికీ తెలుసు. మరి దాంతోపాటు వచ్చిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అందరం చూసినాం, ఎన్నో ఆశలు పెట్టుకొని టీవీల ముందు చూసినాం. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుంది, అందులో భాగంగా రాష్ట్రానికి ఏం నిధులు ఇస్తారు, లేకపోతే మన మెదక్ జిల్లాకు ఏ నిధులు ఇస్తారు అనేసి రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడ మన మెదక్ జిల్లా ప్రజలు కానీ టీవీల ముందు కూర్చొని ఆసక్తిగా చూసినాం. ఎంతైతే ఆసక్తిగా చూసినామో అంత నిరాశనిచ్చిన కేంద్ర ప్రభుత్వం మనకు నిరాశనిస్తుంది.
ఎక్కడ కూడా తెలంగాణ కానీ తెలంగాణలో కూడా ఉన్నటువంటి మెదక్ జిల్లా కానీ నయా పైసా ఇవ్వని దాఖలాలు మొదటిసారిగా మేము చూస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయం. ఎందుకంటే కేంద్రము ఒక తండ్రి లాంటి రాష్ట్రాల మీద కన్నుండాలి. ఏ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రానికి ఎక్కడ నిధులు కేటాయించాలి, ఏ రాష్ట్రం వెనుకబడి ఉన్నది అనేసి కేంద్రానికి తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా విషయానికి వస్తే అసలు ప్రపంచంలోనే పెద్ద పారిశ్రామిక వాడ మన పడాంచలు, అది మెదక్ జిల్లాలో. మన అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కార్మికులు, కర్షకులు ఎక్కువగా ఉండే ప్రాంతం మన మెదక్ జిల్లా ప్రాంతం. అలాంటి ప్రాంతానికి ఇంతకుముందు మా ఆదర్శ రెడ్డి అన్న గారు చెప్పినట్టు ఒక మెట్రో కానీ ఒక MMTS కానీ ఎన్నో రోజుల కళ ఇది. కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కార్మికులు అయితే కళ్ళు కాయలు కాసేలాగా చూస్తున్నారు. కార్మికులకు చాలా అవసరం. మనకు మియాపూర్ నుంచి ఇస్నాపూర్ లేదా సంగారెడ్డి దాకా మెట్రో వస్తే బాగుంటుందని దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. కానీ ఈరోజు మనకు నిరాశ లేదు. కేంద్రం ₹1 కూడా మెట్రో కానీ MMTS కూడా మనకు తెలుసు, మన అందరికీ తెలుసు. లింగంపల్లి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎరువుల కర్మాగారం ముందు లారీ యాజమాన్య ధర్నా, టెండర్ పిలవకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలు, పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేందుకు కేటీఆర్ కృషి. మహిళా శక్తిని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి. మహిళా శక్తి అమలులో మన జిల్లా ఆదర్శంగా నిలవాలి. పచ్చడి మొక్కలతో భవిష్యత్తు తరాలకు భరోసా, వన మహోత్సవ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్మణ సమాజ్. నమస్కారం.